క్షణ చరిత్ర న్యూస్. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రవి గౌడ్ నల్గొండ పట్టణంలో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నూతన కార్యాలయాన్ని ప్రారంభించి జిల్లా అధ్యక్షులుగా పాలకూరి రవి గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని కోరారు. జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో వెనుకబడిపోవడానికి కారణం బీసీలలో చైతన్యం లేకపోవడమేనని, చైతన్యం లేదనే కారణం చేత కొన్ని సామాజిక వర్గాలు బీసీలపై వివక్ష చూపిస్తున్నారు. కుల వృత్తులపై ఆధారపడ్డ బీసీ సామాజిక వర్గాలను ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేవు. చట్టసభలలో బీసీ ప్రాధాన్యతను లేకపోవడం కారణం చేత బీసీల హక్కుల గురించి మాట్లాడేవారు లేకపోయారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఓటు వేసే ముందు బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వాళ్లకు తమ ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేశారని వారిని కొనియాడారు. సమాజంలో అందరం అన్నదమ్ముల వలె ఐక్యత భావంతో ముందుకు పోవాలని, వెనుకబడిన కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రభుత్వాలకు కృషి చేయాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కర్ణాటి యాదగిరి బీసీ రాజ్యాధికార సమితి నల్గొండ జిల్లా అధ్యక్షుడు రాజరికం నరసింహాచారి, అఖిల భారత గౌడ సంఘ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు మల్లికార్జున గౌడ్, జక్కల సుధాకర్ యాదవ్, బాసాని నరసింహ, నాగోజు నరేష్ చారి, శ్రీశైలు యాదవ్, శ్రీపాద జై శ్రీరామ్, కోండోజు వేణు, గడగోజు విజయ్ చారి, వేముల దశరథ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గాలన్నీ ఈ మధ్య కాలంలో వర్షాలు లేకపోవడం, పంటలన్నీ ఎండిపోవడం, ముఖ్యంగా నష్టపోయింది బీసీ సామాజిక వర్గాలే. ప్రభుత్వం కూడా ఈ వెనుకబడిన తరగతులు అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి విషయాన్ని గ్రహించి సామాజిక వర్గాల వారీగా పంటలు నష్టపోయినటువంటి వారందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో అతి కొద్ది జనాభా కలిగిన ఆయా వర్గాలలో ఉన్నటువంటి చైతన్యం మరి బీసీ సామాజిక వర్గాలు లేకపోవడం చేతనే మనం వెనుకబడిపోతూ ఉన్నాం. జనాభాలో 56% బీసీ సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ ఎక్కడ కూడా మనకు అవకాశాలు లేవు. నల్గొండ రాజకీయాలలో గమనించినట్లయితే గత 20-30 సంవత్సరాల నుండి కార్యకర్తలు, బీసీలలో ఉన్నటువంటి నాయకులు పార్టీ జెండాలే మోస్తున్నాం కానీ పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగరవేసే అవకాశాలు మనకు రావట్లేవు. దీనన్నిటికీ కారణం ఏంటంటే బీసీలలో చైతన్యం లేదనే సాకు చూపిస్తూ బీసీలను రాజకీయంగా ఎదగనీయకుండా కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో భాగం కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎవరిని మనం విమర్శించాల్సిన పని లేదు, ఎవరి మీద మనం దాడులకు పోవాల్సిన పని లేదు. మన మీదనే దాడులు జరుగుతున్నాయి. అనేకమైన దాడులు జరిగినా మనకు ప్రభుత్వం పరంగా కూడా భద్రత లేదు. మనకు కూడా యాక్ట్ ప్రకారం భద్రత ఉన్నట్లయితే మన మీద దాడులు జరగడానికి అరికట్టవచ్చు. కానీ మనం 56% ఉండి మనం ఓటు వేయడానికి కూడా ఆలోచిస్తున్నాం. ఓట్లు వేసినా కూడా మన మీద దాడులు చేసే వారికి మనం ఓట్లు వేస్తున్నాం కానీ మన ఓట్లు మనం వేసుకోలేకపోతున్నాం. ఇక నుంచైనా మనం ఐక్యతతో ముందుకు పోవాలి. మన ఓట్లు మనం వేసుకుంటే సీట్లు మనమే అవుతాయి. సీట్లు మనమే అయినట్లయితే రాజ్యాధికారమే మన చేతులకు వస్తుంది. రాజకీయంగా మనం ఎదగగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.